వెల్కమ్ టు డిఎన్ఆర్ ట్రిక్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మరొక భారీ నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 1000కి పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 40,000 రూపీస్ శాలరీ అండి. అప్రాక్సిమేట్లీ 40,000 రూపీస్ శాలరీతో భారీ జీతంతో మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చండి. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల అభ్యర్థులైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవన్నీ. ఓకే, సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే, సో జూనియర్ ఇంజనీర్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్. ఓకే, సో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి సూపర్ ఆపర్చునిటీ అనుకోవచ్చు అండి. ఓకే, సో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఉన్నవాళ్ళు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, సో స్టార్టింగ్ డేట్ సరికి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1/10/2022 30/10/2020 అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మనకి డేట్ ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 30/10/2020 అండి. ఓకే, సో ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగిందండి. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1. సో పేపర్ 1 వచ్చేసరికి 22/3/21 అండి. అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్లో 22 నుంచి 25 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారండి. సో పేపర్ 1 వచ్చేసరికి పేపర్ 2 కూడా ఇచ్చేసారండి. ఇక్కడ మనకి పేపర్ 2 బి నోటిఫైడ్ లేటర్ అన్నాడండి. ఓకే, సో పేపర్ 2 తర్వాత మనకి డేట్స్ అని ఇండికేట్ చేస్తారండి. పేపర్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత పేపర్ 2 కూడా మనకి అనౌన్స్ చేస్తారండి. సో పేపర్ 1 మనకి ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఓకే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అప్రాక్సిమేట్లీ మీకు 6 months ఉందండి. సో సూపర్ టైం అనుకోవచ్చు ఇక్కడ. సో జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి ఇది. ఓకే, సో బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలామంది జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటారు, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కోసం. ఓకే, సో గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే మెకానికల్, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్స్ ఈ కోర్స్లో బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, సో డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారండి ఇక్కడ. ఓకే, సో నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశారండి. డౌన్లోడ్ చేయండి. సో క్లియర్గా చెక్ చేయండి మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనేది ఇక్కడ. ఓకే, ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1st January 2021 అండి. ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ యాజ్ 1st January 2021 ఈజ్ అండర్. అంటే సో డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ ఇచ్చారండి. ఓకే, దాన్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, సో కొన్ని జాబ్స్కి 30 years ఇచ్చారండి, ఇంక మరికొన్ని జాబ్స్కి అయితే 32 years కూడా ఇచ్చారండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ OBC వాళ్ళకి 3 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years అండి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ OBC వాళ్ళకి 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ SC/ST వాళ్ళకైతే 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఓకే, సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ 19 కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి. ఓకే, అందుకే మీకు నోటిఫికేషన్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి ఇక్కడ. ఓకే, సో ఎందుకంటే 19 ఉన్నాయి కాబట్టి 19 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తే టైం మొత్తం దీనికి సరిపోతుందండి. ఓకే, నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేద్దామండి ఇక్కడ మనం. So how to apply and application fee. Okay, so applications are required to be submitted in online mode. Okay, ఆన్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SSC వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే, సో మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. ఓకే, దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్లికేషన్కి సంబంధించి ఆన్లైన్ గురించి మీరు డెఫినెట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మనకి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, సో రాజమండ్రి, తిరుపతి. ఓకే, సో మీకు నియరెస్ట్ సిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకోండి. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ అండ్ కరీంనగర్, వరంగల్ ఉందండి. ఓకే, సో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, సో పేపర్ 1 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇక్కడ CBT ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండి.
ఓకే, జనరల్ అవేర్నెస్. సో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి, అండ్ జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి. ఓకే, అండ్ పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ ఇంజనీరింగ్ అండి, జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్. ఓకే, ఆర్ పార్ట్ బి వచ్చేసరికి జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ఆర్ పార్ట్ సి వచ్చేసరికి జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్. ఓకే, అంటే మీ కోర్ సబ్జెక్ట్ నుండి 100 మార్క్స్ ఉంటాయండి. ఓకే, మీ కోర్ సబ్జెక్ట్ నుండి 100 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ అండి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. కోర్ సబ్జెక్ట్ నుండి 100 మార్క్స్ ఉంటాయండి. ఓకే, సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 50 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్స్ అండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి సో జనరల్ ఇంజనీరింగ్ అంటే మీ కోర్ సబ్జెక్ట్ నుండి 300 మార్క్స్ ఉంటాయండి. ఇంతకన్నా కావాల్సింది ఏంటండి, సో మీ కోర్ సబ్జెక్ట్ అండి. సివిల్ వాడైతే సివిల్ సబ్జెక్ట్, మెకానికల్ సబ్జెక్ట్, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ అండి. ఓకే, మీ కోర్ సబ్జెక్ట్ నుండి 300 మార్క్స్ అండి ఇక్కడ. ఓకే, ఇది పేపర్ 2. సో సిలబస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి, మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయండి, సిలబస్ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేయండి అండి. సో గైస్, సో గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు అండి. ఓకే, సో ఈ మంత్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాయండి. గుడ్ ఆపర్చునిటీ అండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. బీటెక్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.